నమస్కారం ఫ్రెండ్స్. మన జీవితంలో ఏ చిన్న కష్టం వచ్చినా లేదా ప్రమాదం ఎదురైనా మనం ముందుగా తలుచుకునేది ఆ భగవంతుడిని. అయితే హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం మీరు పుట్టిన తిథిని బట్టి మిమ్మల్ని ఎల్లప్పుడూ కనిపెట్టుకొని కాపాడే ఒక ప్రత్యేకమైన రక్షక దేవుడు ఉంటాడని మీకు తెలుసా? పాడ్యమి నుంచి అమావాస్య, పౌర్ణమి వరకు ఉండే 15 తిథులకు 15 మంది అధిదేవతలు ఉంటారు. మీరు ఏ తిథిన పుట్టారు? మిమ్మల్ని రక్షించే ఆ దేవుడు ఎవరు? ఆ దేవుని అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి? అనే విషయాలను ఈరోజు వీడియోలో మనం చాలా వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటిది పాడ్యమి, అగ్నిదేవుడు. ముందుగా మొదటి తిథి పాడ్యమి. ఈ తిథికి అధిపతి అగ్నిదేవుడు. అగ్ని అంటే కాంతి మరియు పవిత్రత. పాడ్యమి నాడు పుట్టిన వారికి అగ్నిదేవుని రక్షణ ఉంటుంది. వీరు తమ జీవితంలో అజ్ఞానాన్ని, నెగిటివ్ ఎనర్జీని అధిగమించి కీర్తి ప్రతిష్టలు సాధిస్తారు. రెండవది విదియ, బ్రహ్మదేవుడు. రెండవ తిథి విదియ. దీనికి అధిపతి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు. ఈ తిథిలో జన్మించిన వారికి బ్రహ్మదేవుని ఆశీస్సులతో మంచి బుద్ధి కుశలత, సృజనాత్మకత లభిస్తాయి. వీరు ఏ పని ప్రారంభించినా స్థిరమైన విజయం సాధిస్తారు. మూడవది తదియ, పార్వతీదేవి. మూడవ తిథి తదియ. ఈ రోజును రక్షించేది ఒక జగన్మాత పార్వతీదేవి. సౌభాగ్యానికి, శక్తికి మూలమైన గౌరీదేవి అనుగ్రహం వల్ల ఈ తిథిన పుట్టిన వారికి కుటుంబంలో ఆనందం, దంపతుల మధ్య అన్యోన్యత లభిస్తాయి. నాలుగవది చవితి, వినాయకుడు. నాలుగవ తిథి చవితి. దీనికి అధిపతి విఘ్న వినాశకుడైన శ్రీ వినాయకుడు. జీవితంలో ఎలాంటి కష్టాలు లేదా ఆటంకాలు ఎదురైనా ఈ తిథికి అధిపతి అయిన గణపతి వారిని వజ్రకవచంలాగా రక్షిస్తాడు. ఐదవది పంచమి, నాగదేవతలు. ఐదవ తిథి పంచమి. ఈ రోజుకు అధిపతులు నాగదేవతలు. పంచమి తిథిన పుట్టిన వారికి నాగదేవతల రక్షణ ఉంటుంది. జాతకంలో ఉండే సర్పదోషాలు తొలగిపోవడానికి, వంశాభివృద్ధికి పంచమి తిథి ఆరాధన చాలా శ్రేష్టమైనది. ఆరవది షష్ఠి, సుబ్రహ్మణ్య స్వామి. ఆరవ తిథి షష్ఠి. దేవతల సేనాధిపతి అయిన సుబ్రహ్మణ్య స్వామి కార్తికేయుడు ఈ తిథికి అధిపతి. శత్రుభయాలు, కోర్టు చిక్కులు, అనారోగ్య సమస్యలు నుంచి స్వామివారు వీరికి సంపూర్ణ రక్షణ ఇస్తారు. ఏడవది సప్తమి, సూర్యభగవానుడు. ఏడవ తిథి సప్తమి. దీనికి రక్షకుడు ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానుడు. సప్తమి తిథి నాడు పుట్టిన వారికి నవగ్రహాధిపతి అయిన సూర్యుని తేజస్సు లభించి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎనిమిదవది అష్టమి, దుర్గాదేవి మరియు శివుడు. ఏడవ తిథి అష్టమి. దుష్ట శిక్షణ చేసే దుర్గాదేవి మరియు రుద్రుడు, కాలభైరవుడు ఈ తిథిని కాపాడే దేవతలు. శత్రువులపై విజయం సాధించడానికి, ఆపదల నుంచి రక్షణ పొందడానికి అష్టమి తిథి దేవతల పూజ ఎంతో శక్తివంతమైనది. తొమ్మిదవది నవమి, యమధర్మరాజు మరియు శ్రీరాముడు. తొమ్మిదవ తిథి నవమి. ధర్మానికి ప్రతీక అయిన యమధర్మరాజు మరియు ధర్మబద్ధంగా జీవించే శ్రీరాముడు ఈ తిథికి అధిపతులు. నవమి రోజున జన్మించిన వారు ధర్మ మార్గంలో నడిస్తే సకల శుభాలు కలుగుతాయి. పదవది దశమి, అష్టదిక్పాలకులు. పదవ తిథి దశమి. ఈ తిథిని 8 దిక్కులని కాపాడే అష్టదిక్పాలకులు రక్షిస్తారు. ఈ తిథి నాడు చేసే పనులకు 10 దిక్కుల నుంచి దేవతల ఆశీస్సులు లభించి కార్యజయం సిద్ధిస్తుంది. 11వది ఏకాదశి, శ్రీ మహావిష్ణువు. 11వ తిథి ఏకాదశి. అత్యంత పవిత్రమైన ఈ తిథికి అధిపతి స్థితికారుడైన శ్రీ మహావిష్ణువు. మానవ మనస్సును, ఇంద్రియాలను అదుపులో ఉంచి మోక్ష మార్గంలో నడిపించే రక్షణ ఈ తిథి వల్ల లభిస్తుంది. 12వది ద్వాదశి, మహావిష్ణువు మరియు సూర్యుడు. 12వ తిథి ద్వాదశి. దీనిని కూడా మహావిష్ణువు మరియు సూర్యభగవానుడు రక్షిస్తారు. అమృతం ఉద్భవించిన పవిత్ర తిథి ఇది. ఈ తిథి నాడు చేసే దాన ధర్మాలు అనంతమైన పుణ్యఫలాన్ని ఇస్తాయి. 13 త్రయోదశి, కామదేవుడు మరియు పరమశివుడు. 13వ తిథి త్రయోదశి. దీనికి అధిపతి కామదేవుడు. అంతేకాకుండా సాయంత్రం వచ్చే ప్రదోష సమయం శివునికి అత్యంత ప్రీతికరమైనది. ఈ రోజున పరమశివుణ్ణి ఆరాధిస్తే అకాల మృత్యు భయాలు తొలగిపోతాయి. 14వది చతుర్దశి, రుద్రుడు. 14వ తిథి చతుర్దశి. దీనికి అధిపతి ఉగ్రరూపంలో ఉండే రుద్రుడు. లోకాల్ని రక్షించడానికి శివుడు విషాన్ని మింగిన తిథి ఇది.
సమస్త నెగిటివ్ ఎనర్జీల నుంచి శివుడు మనల్ని రక్షిస్తాడు. 15 పౌర్ణమి అమావాస్య. ఇంకా చివరిది 15వ రోజు. పౌర్ణమికి అధిపతి చంద్రుడు. ఇది మనసుకు ప్రశాంతతను, లక్ష్మీదేవి కటాక్షాన్ని ఇస్తుంది. ఇక అమావాస్యకు అధిపతులు మన పితృదేవతలు. వీరి ఆశీస్సులు మన వంశాన్ని, పిల్లల్ని సదా కాపాడుతాయి. చూశారు కదా, మన సాంప్రదాయాల్లో ప్రతి రోజుకి ఎంతటి దైవిక ప్రాముఖ్యత ఉందో. మీ జన్మదిన తిథి ఏదో మీకు తెలుసా? తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ మీకు తెలియకపోతే మీరు పుట్టిన తేదీ మరియు సమయాన్ని కామెంట్ చేస్తే మీది ఏ తిథో మేము చెప్తాము. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.